ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రముఖ సంస్థ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఆటా మహాసభలు ప్రపంచ తెలుగు కుటుంబానికి అతిపెద్ద వేడుకగా నిలుస్తున్నాయి. 19వ ఆటా కాన్ఫరెన్స్ అండ్ ఏఎంపీ యూత్ కన్వెన్షన్ జూలై 31 నుంచి ఆగస్టు 2, 2026 వరకు అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్లో అట్టహాసంగా జరగనుంది. అమెరికా, కెనడా, భారత్తో పాటు ప్రపంచంలోని పలు దేశాల నుంచి 10,000 మందికి పైగా తెలుగు ప్రజలు పాల్గొననున్నారు. 35 ఏళ్లకు పైగా సేవా చరిత్ర కలిగిన ఆటా తెలుగు భాష సంస్కృతి పరిరక్షణతో పాటు విద్య, వైద్యం, యువత, మహిళా సాధికారత, సేవా కార్యక్రమాల్లో విశేష సేవలందిస్తోంది. ఇప్పటికే 70కి పైగా కమిటీలు అధ్యక్షుడు జయంత్ చెల్లా, కాబోయే అధ్యక్షుడు సతీష్ రెడ్డి నాయకత్వంలో మహాసభల ఏర్పాట్లను వేగంగా పూర్తి చేస్తున్నాయి. తెలుగు సంస్కృతికి పెద్దపీట. ఆటా మహాసభలంటేనే తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు వేదిక. ప్రతి మహాసభలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంటాయి. ఈసారి కూడా ప్రముఖ సినీ గాయకులు, సంగీత దర్శకులు, నటీనటులు, నృత్య కళాకారులు తమ ప్రతిభతో ప్రేక్షకులను అలరించనున్నారు. తెలుగు సినిమా పాటలు, జానపద కళారూపాలు, కూచిపూడి, భరతనాట్యం, ఆధునిక నృత్య ప్రదర్శనలు, సంగీత విభావరి, హాస్య కార్యక్రమాలు, పిల్లల ప్రత్యేక ప్రదర్శనలు, అమెరికాలోని తెలుగు కళాకారుల ప్రదర్శనలతో 3 రోజుల పాటు కళా వైభవం కనువిందు చేయనుంది. ప్రపంచ వేదికపై తెలుగు సంస్కృతి గొప్పతనాన్ని చాటి చెప్పే సాంస్కృతిక మహోత్సవంగా ఆటా 2026 నిలవనుంది. లోకల్ టాలెంట్ కు ప్రోత్సాహం. సెలబ్రిటీలతో పాటు అమెరికాలోని తెలుగు ప్రతిభకు కూడా ఆటా పెద్దపీట వేస్తోంది. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఝుమ్మందినాదం గాన పోటీలు, సయ్యంది పాదం నృత్య పోటీల గ్రాండ్ ఫైనల్స్ ఈ మహాసభలోనే జరగనున్నాయి. వందలాది మంది పోటీదారుల్లో విజేతలకు ప్రత్యేక అవార్డులు అందజేయనున్నారు. యువతకు ప్రత్యేక ప్రాధాన్యం. ఈసారి యువత కోసం ప్రత్యేక కార్యక్రమాలు సిద్ధం చేశారు. అమెరికాలో పెరుగుతున్న 2, 3వ తరం తెలుగు యువత తమ సంస్కృతిని తెలుసుకోవడంతో పాటు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకునేలా యూత్ లీడర్షిప్ సమిట్ నిర్వహించనున్నారు. కెరీర్, ఉన్నత విద్య, స్టార్టప్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై ప్రముఖ నిపుణులు మార్గనిర్దేశం చేయనున్నారు. మహిళా సాధికారతకు వేదిక. ఆటా విమెన్స్ ఫోరం ఈసారి మరింత విస్తృతంగా నిర్వహించనున్నారు. వైద్యులు, పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, కార్పొరేట్ రంగ మహిళా నాయకులు పాల్గొని తమ అనుభవాలను పంచుకోనున్నారు. ఆరోగ్యం, కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక స్వావలంబన, నాయకత్వం వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి. వ్యాపార సదస్సులు. ఆటా వేదిక వ్యాపార అవకాశాలకు కూడా కేంద్రంగా మారనుంది. భారత్, అమెరికాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, స్టార్టప్ వ్యవస్థాపకులు పాల్గొనే బిజినెస్ సమిట్ నిర్వహించనున్నారు. ఏఐ, ఫిన్టెక్, హెల్త్ టెక్, రియల్ ఎస్టేట్, స్టార్టప్స్, భారత్ అమెరికా వ్యాపార సంబంధాలపై చర్చలు జరుగుతాయి. యువ పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులను నేరుగా కలిసే అవకాశం కూడా ఉంటుంది. వైద్య సదస్సులు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వైద్యులు పాల్గొనే మెడికల్ కాన్ఫరెన్స్ కూడా ప్రత్యేక ఆకర్షణ. గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం, మానసిక ఆరోగ్యం, టెలిమెడిసిన్, ఆధునిక వైద్య సాంకేతికత వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. యువ వైద్యులు, వైద్య విద్యార్థుల కోసం ప్రత్యేక కెరీర్ సెషన్స్ కూడా ఉంటాయి. సాహిత్య వేదిక. తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతికి అంకితమైన ప్రత్యేక సాహిత్య వేదికను ఆటా 2026లో ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖ రచయితలు, కవులు, సాహితీవేత్తలు, భాషా పరిశోధకులు పాల్గొని తెలుగు భాష భవిష్యత్తు, డిజిటల్ యుగంలో తెలుగు విస్తరణ, విదేశాల్లో తెలుగు బోధన, కొత్త తరం రచయితల పాత్ర, ప్రపంచవ్యాప్తంగా తెలుగు సాహిత్య ప్రచారం వంటి అంశాలపై చర్చించనున్నారు. తెలుగు భాషను భావితరాలకు చేరవేసే మార్గాలపై కూడా విలువైన సూచనలు చేయనున్నారు. ఆధ్యాత్మిక సందేశాలు. ఆటా 2026 మహాసభల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తున్నారు. భారతదేశానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు, ధార్మిక పండితులు పాల్గొని భారతీయ సంస్కృతి, కుటుంబ విలువలు, సనాతన సంప్రదాయాలు, యువతలో నైతిక విలువల పెంపు, ఆధ్యాత్మిక జీవన విధానం వంటి అంశాలపై ప్రేరణాత్మక సందేశాలు అందించనున్నారు. ఈ కార్యక్రమాలు కుటుంబ సభ్యులందరికీ ఆలోచింపచేసే అనుభూతిని కలిగించనున్నాయి. కమ్యూనిటీ సేవ. సేవా కార్యక్రమాల విషయానికొస్తే ఆటా పేరు ముందుంటుంది. గత 35 ఏళ్లుగా అమెరికాలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వేలాది కుటుంబాలకు అండగా నిలుస్తోంది. విద్యార్థులకు స్కాలర్షిప్లు, విద్యాదానం, పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, శాట్ కోచింగ్, కెరీర్ మార్గదర్శక కార్యక్రమాలు, అలాగే యువతకు నాయకత్వ శిక్షణ, మహిళా సాధికారత కార్యక్రమాలు, ఆరోగ్య అవగాహన సదస్సులు, ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, అవయవదాన అవగాహన కార్యక్రమాలు, మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక సెషన్లు వంటి అనేక కార్యక్రమాలను ఆటా నిరంతరం నిర్వహిస్తోంది.
అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛమైన తాగునీటి పథకాలు, పాఠశాలలకు మౌలిక సదుపాయాలు, పుస్తకాల పంపిణీ, ప్రకృతి విపత్తుల సమయంలో ఆహారం, మందులు, నిత్యావసర వస్తువుల పంపిణీ, వరదలు, తుఫాన్లు, భూకంపాల బాధితులకు అత్యవసర సహాయం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు, వృక్షారోపణ, కమ్యూనిటీ సేవ డ్రైవ్లు వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతోంది. ప్రవాస తెలుగు కుటుంబాలకు ఇమిగ్రేషన్ అవగాహన సదస్సులు, ఆరోగ్య శిబిరాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, యువతకు నెట్వర్కింగ్ అవకాశాలు, స్టార్టప్ ప్రోత్సాహక కార్యక్రమాలు కూడా ఆటా సేవల్లో భాగంగా కొనసాగుతున్నాయి. ఆటా 2026 మహాసభల సందర్భంగా కూడా విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, యువత సంక్షేమం, మహిళా సాధికారత వంటి రంగాల్లో కొత్త సేవా కార్యక్రమాలు, సామాజిక సంక్షేమ ప్రాజెక్టులను ప్రకటించే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. సేవే లక్ష్యంగా, సమాజమే కుటుంబంగా భావిస్తూ ముందుకు సాగుతున్న సంస్థగా ఆటా తన ప్రత్యేకతను మరోసారి చాటుకోనుంది. ఆటా సేవా కార్యక్రమాలు, ఆటా నిర్వహిస్తున్న ప్రధాన కార్యక్రమాలు: ఆటా యూత్ స్కాలర్షిప్స్, విద్యా విధానం, సాట్ కోచింగ్, యువతకు నాయకత్వ శిక్షణ, మహిళా సాధికారత, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరం, కెరీర్ మార్గదర్శక కార్యక్రమాలు, ఇమిగ్రేషన్ అవగాహన, స్టార్టప్ పోటీలు, క్రీడా పోటీలు, యోగా వెల్నెస్ కార్యక్రమాలు, కమ్యూనిటీ సేవా కార్యక్రమాలు, ప్రకృతి విపత్తుల సమయంలో సహాయక చర్యలు. అవసరమైన ప్రతిసారి తెలుగు ప్రజలకు అండగా నిలుస్తున్న సంస్థగా ఆటా మంచి పేరు సంపాదించింది. భారతదేశం నుండి అతిథులు. భారత్ నుంచి పలువురు ప్రముఖులు ఈ మహాసభలకు హాజరయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అగ్రనాయకులు కె తారక రామారావు, హరీష్ రావులకు కూడా ఆహ్వానం పంపారు. అలాగే మంత్రులు, ఎంపీలు, పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు, సాహితీవేత్తలు, విద్యావేత్తలు పాల్గొనే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. అమెరికా అతిథులు. అమెరికా రాజకీయ నాయకులు కూడా ఆటా మహాసభలకు హాజరు కానున్నారు. మేరీల్యాండ్ గవర్నర్ వెస్మోర్, లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్లను ఆటా ప్రతినిధులు ఆహ్వానించారు. అమెరికాలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ సభ్యులు, మేయర్లు కూడా పాల్గొనే అవకాశం ఉంది. తెలుగు ఐక్యతే లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఒకే వేదికపైకి తీసుకురావడం, తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడం, యువతకు నాయకత్వ అవకాశాలు కల్పించడం, సమాజ సేవను మరింతగా విస్తరించడం, ప్రపంచ తెలుగు కుటుంబాల మధ్య అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడం ఇవే ఆటా 2026 మహాసభల ప్రధాన లక్ష్యాలు అని ఆటా అధ్యక్షుడు జయంత్ చెల్లా తెలిపారు. తెలుగు ఎక్కడ ఉన్నా తెలుగు వారందరూ ఒక్కటే అనే భావనతో ఈ మహాసభలు నిర్వహిస్తున్నామని, ప్రతి తెలుగు కుటుంబం ఈ వేడుకలో భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు. చారిత్రాత్మక మహాసభలు. తెలుగు సంస్కృతి, తెలుగు సంప్రదాయాలు, యువశక్తి, సేవాభావం, వ్యాపార అవకాశాలు, ప్రపంచ తెలుగు ఐక్యత ఈ అన్నింటికీ ప్రతీకగా ఆటా 2026 మహాసభలు నిలవనున్నాయి. 4 రోజుల పాటు అట్టహాసంగా జరిగే ఈ మహాసభల్లో ప్రపంచ నలుమూలల నుంచి అలాగే వేలాది మంది తెలుగు ప్రజలు ఒకే వేదికపై కలుసుకోనున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, యువతకు ప్రత్యేక వేదికలు, వ్యాపార సదస్సులు, వైద్య సమావేశాలు, సాహిత్య సభలు, సేవా కార్యక్రమాలతో ఈ మహాసభలు ప్రతి తెలుగు కుటుంబానికి చిరస్మరణీయ అనుభూతిని అందించనున్నాయి. ఉత్తర అమెరికాలో తెలుగు సమాజ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అతిపెద్ద తెలుగు వేడుకల్లో ఒకటిగా ఆటా 2026 నిలుస్తుందని నిర్వాహకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రుచుల విందు. ఆటా మహాసభల్లో మరో ప్రధాన ఆకర్షణ తెలుగు సాంప్రదాయ వంటకాల ఫుడ్ కోర్ట్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రత్యేక రుచులను అమెరికాలోని తెలుగు కుటుంబాలకు అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన అనుభవజ్ఞులైన వంట నిపుణులు, క్యాటరింగ్ బృందాలు సంప్రదాయ పద్ధతుల్లో వంటకాలను సిద్ధం చేయనున్నారు. గుంటూరు, గోదావరి, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల ప్రత్యేక రుచులు ఒకే చోట ఆస్వాదించే అవకాశం కల్పిస్తున్నారు. గోంగూర పచ్చడి, ఆవకాయ, పప్పు, పులిహోర, బొబ్బట్లు, పూతరేకులు, అరిసెలు, పూతరేకులు, గారెలు, పునుగులు, పెసరట్టు, ఉలవచారు, నాటుకోడి కూర, రాయలసీమ రుచులు, తెలంగాణ సర్వపిండి, సకినాలు, జొన్న రొట్టెలు, చెగోడీలు వంటి ఎన్నో సంప్రదాయ వంటకాలు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. శాకాహారం, మాంసాహారం, తీపి పదార్థాలు, చిరుతిండి వంటకాలు, పిల్లల కోసం ప్రత్యేక మెనూలు, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు కూడా అందుబాటులో ఉంటాయి. విదేశాల్లో నివసిస్తున్న తెలుగు వారికి తమ స్వస్థల రుచులను మరోసారి గుర్తు చేసేలా ఈ ఫుడ్ కోర్ట్ ను ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. తెలుగు సంస్కృతితో పాటు తెలుగు రుచులు ప్రపంచానికి పరిచయం కావాలి అనే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ ఫుడ్ కోర్ట్ ఆటా 2026 మహాసభల్లో ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అట్టహాసంగా ఆటా 2026. ఆటా అంటే కేవలం ఒక సమావేశం కాదు, ప్రపంచ తెలుగు కుటుంబం ఒక్కచోట కలిసే మహావేడుక.
సంస్కృతి, సేవ, స్నేహం, స్ఫూర్తి, యువత భవిష్యత్తు ఇవన్నీ ఒకే వేదికపై కనిపించే అపూర్వ అవకాశం బాల్టిమోర్ వేదికగా జరగనున్న ఆటా 2026 మహాసభలు ప్రపంచ తెలుగు ఐక్యతను మరో చారిత్రాత్మక అధ్యాయంగా నిలవాలని ఆశిద్దాం.